హరి ఓం సాయి అందరికీ ప్రకృతి యోగ నిలయం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం. ఈరోజు మనం చెప్పుకోబోయేది రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా పీసీఓడి ప్రాబ్లం కూడా తగ్గేటట్టుగా, అలానే లోయర్ అబ్డమన్ అండ్ అప్పర్ అబ్డమన్ ఇంచ్ లాస్ అండ్ గ్యాస్ బ్యాలెన్సింగ్కి మనం చెప్పుకుంటున్నాం ఈరోజు. అయితే ముందుగా లెఫ్ట్ రైట్ ట్విస్టింగ్, బ్యాలెన్స్, బ్రీత్, ఇన్హేల్, ఎగ్జేల్, గాలి తీసుకుంటూ గాలి వదలాలి. ఈ విధంగా లెఫ్ట్ రైట్ కుడివైపుకి ఎడం వైపుకి బాడీని తిప్పుతూ మూమెంట్ చేయాలి. కొంచెం లెఫ్ట్ 5 టైమ్స్, రైట్ 5 టైమ్స్ చేయాలి స్లోగా. ఆఫ్టర్ బాడీ రొటేషన్ బాడీని రోలింగ్ చేయాలి. లెఫ్ట్ 5 టైమ్స్, రైట్ 5 టైమ్స్ ఈ విధంగా. సో ఈ పోస్టర్ అనేది ఖాళీ కడుపున చేయాలి. ఏదైనా లైట్గా వాటర్ తాగినా, ఏదైనా లైట్గా టిఫిన్ తిన్నా మినిమం ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇవ్వాలి. హెవీగా తింటే మినిమం 2.5 అవర్స్ బ్రేక్ ఇవ్వాలి. ఆఫ్టర్ లెగ్ స్ట్రైట్ ఫ్లోర్ అండ్ లెగ్స్ లూజ్ మూమెంట్ 10 టైమ్స్. 1 2 3 4 5 6 and after slowly lie down body and relax to. సో చూడండి ఈ విధంగా హ్యాండ్స్ ఫ్లోర్కి ఉండాలి. ఓకే, ఆఫ్టర్ వన్ లెగ్ 40 degrees, వన్ లెగ్ 10 degrees ఈ విధంగా ఒక 10 మూమెంట్స్. బ్యాలెన్స్ బ్రీత్. సో లోయర్ అబ్డమన్కి అప్పర్ అబ్డమన్కి ప్రెజర్ బాగా వస్తుంది. ఆఫ్టర్ లెగ్స్ ఫోల్డ్, ఇన్హేల్, ఎగ్జేల్, డీప్ ఇన్హేల్, డీప్ ఎగ్జేల్. ఒక 5 seconds to 10 seconds పోస్ట్ హోల్డ్. మళ్ళీ అగైన్ 2 legs straight slowly and 2 legs stomach fold. ఈ విధంగా ఆల్టర్నేటివ్ 5 రౌండ్స్ చేయాలి. ఈ విధంగా ఆల్టర్నేట్ 5 రౌండ్స్ చేయాలి. డీప్ ఇన్హేల్, డీప్ ఎగ్జేల్, డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎగ్జేల్. బ్రీత్ ఎక్కడ కూడా తీసుకోవడం మిస్ అవ్వకూడదు. శ్వాస నిశ్వాస, గాలి తీసుకోవడం గాలి వదలటం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మధ్యలో ఒక 5 seconds to 10 seconds రిలాక్స్ అండ్ అగైన్ కంటిన్యూ. మళ్ళీ అగైన్ వన్ లెగ్ అప్ అండ్ డౌన్ అంటే 10 degrees అండ్ 40 degrees. చూడండి హ్యాండ్స్ ఫ్లోర్ ఎలానే టచ్ చేయాలి, హెడ్ ఫ్లోర్కి ఉండాలి. స్లో మూమెంట్ 10 times. ఓకే, ఈ విధంగా 10 times. ఆఫ్టర్ స్లోలీ లెగ్స్ ఫోల్డ్, స్టమక్. చూసారు కదా ఈ విధంగా. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చాలా ఇంపార్టెంట్. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. మళ్ళీ అగైన్ చూసారు కదా 2 legs స్టమక్ ఫోల్డ్. ఇది ఆల్టర్నేటివ్గా స్లోగా చేయాలి, ఎక్కడ కూడా ఫాస్ట్గా చేయదు. ఈ విధంగా మీరు 5 rounds చేస్తారా, 10 rounds చేస్తారా, 20 rounds చేస్తారా అనేది మీరు రిలాక్స్ అవుతూ ఈ విధంగా స్టమక్ ఫోల్డ్ చేసి రిలాక్స్ అవుతూ ఆల్టర్నేటివ్గా మార్చుకుంటూ చేసుకుంటూ ఉండాలి. ఇది ఫండమెంటల్. రెగ్యులర్గా పీరియడ్ రావడానికి సూపర్గా రిజల్ట్ ఉంటుంది. ఆఫ్టర్ రిలాక్స్ టు 5 minutes. సో చేయండి డైలీ 2 times, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా ఖాళీ కడుపున చేయండి. హరి ఓం సాయి.